దొరికిందా? ఎస్, అనవసరంగా బ్రేక్ వేసి నన్ను డిసప్పాయింట్ చేసావు. ఏంటి మాట్లాడుతున్నావు? నేనేదో సూసైడ్ చేసుకున్నాం అనుకున్నా, నా ప్లాన్ మొత్తం అప్సెట్ చేసావు. దా మళ్ళీ గుద్దే. వాట్ నాన్సెన్స్. నో, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఐ వాంట్ టు డై. బట్ వై? బికాజ్ ఐ లవ్ కమిటింగ్ సూసైడ్. కొందరు గంగలో మునుగుతారు, కొందరు ఎవరెస్ట్ ఎక్కుతారు, కొంతమంది తాళ మీద నడుస్తారు, కొందరు పైనుంచి దూకుతారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే చిన్నప్పటి నుంచి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానండి. అదే నా కోరిక. నాకు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఆర్ యు సీరియస్? ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్. అయితే ఒక్క నిమిషం ఇలాగే ఉండు. హలో, లేవండి. మీరు నిజంగా అన్నారా జోక్గా అన్నారా అని నేను చెక్ చేశాను. మీరు సీరియస్గానే అన్నారు. అది నాకు నచ్చింది. మీరు రెండోసారి నిజంగానే గుద్దేస్తారనుకున్నానండి. నేను ఇంకొకరు గుద్దేస్తే అది యాక్సిడెంట్ అవుతుంది, సూసైడ్ కాదు. సూసైడ్ అంటే ఈ కత్తితో ఉన్న నరాలు కట్ చేసేసుకోనా? హలో, సూసైడ్ అంటే ఎదురుగా ఇంకొకరు ఉండగా బర్త్డే లాగా చేసుకోకూడదు. ఆపేస్తారు మాలాగా. వడ్లానండి, నేను కట్ చేసేసుకుంటా. అరే వడ్లేసేది ప్లీజ్. రక్తం. చంద్రమండలం మీద మొదటిసారి కాలు మోపినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసుకున్న కుడికాలి షూలేస్ ఈరోజు వేలానికి వచ్చింది. నిర్వాహకుల పాట 1,00,000 రింగెట్స్. यो इमरान हाशमी का पाटा 1,50,000 रिंगेट पाड़को है. 1,50,000 రింగెట్స్ ఇమ్రాన్ హష్మి. 1,75,000. यल्ला यल्ला हबीबी 2,50,000 रिंगेट. 2,50,000 माशाअल्लाह. రింగెట్స్ ఇమ్రాన్ హష్మి. 2,60,000 రింగెట్స్ అని మీరు అనేయండి. మీరు అంటారని నన్ను అనమంటారు. ఎలా అనమంటారండి? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అంతా ఈ మంత్లోనే అయిపోయింది. వరుసగా ఈ వారంలోనే 4 యాంటిక్స్ కొనేసాను. అయినా ఇవన్నీ నేను మీకెందుకు చెప్పాలి? మనం ఓడిపోకూడదండి. ఈ వేలంలో మీరే గెలవాలి. 3,00,000 రింగెట్స్ రెండోసారి, 3,00,000 రింగెట్స్ మూడోసారి. यल्ला लेस्की माकी बैंक ऑफ बड़ौदा आई एम शकरोडा. థ్యాంక్ యూ. Congrats. थैंक यू. यल्ला यल्ला हबीबी मेरी बीबी. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీటే అదర్స్. యల్లా యల్లా హబీబీ. మై ఫుట్. ఔచ్. మీకు ఆ లేస్ కావాలా? అవును. అయితే అందాక ఈ లేస్ తింటుండే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎలా తీసుకొచ్చారు? డబ్బండి, డబ్బు. మీ బాబు సొమ్మే. మీ ఆఫీస్లో కొట్టేశాం, దీన్ని కొనేసాం. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు, ఒక్క ప్రేమ తప్ప. 3 కోట్లు పెట్టి కొన్న లేస్ని 30 కోట్లు పెట్టి నేను కొనేశాను, మీకు ఇచ్చేశాను. ఓ మై గాడ్, నా గురించి ఇంత ఖర్చు చేశారా? భలేవారే. ఈ లేస్ మీ చేతిలో పడినప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని ఏ వేలం పాటలను కొనలేము. బై ద వే, ఐ యామ్ అంజీ. ఐఎమ్ మోహిని. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన కాలు మోపినప్పుడు తను వేసుకున్న ఎడమకాలి షూలేస్ నేను లండన్లో ఆక్షన్లో కొన్నాను. కుడి ఎడమ కలిస్తే జత అవుతుంది. ఈ వేలం పాటలో నేను చాలా విలువైంది సంపాదించుకున్నాను. ఏంటి ఈ లేసా? మీ పరిచయం. ఓ థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. రంజిగా వెళ్ళాక మన మామ సొమ్మతో అక్కడ పెద్ద టవర్ ఇంకోటి కట్టి దాని ఎదురు. రై ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే, మ్యారేజ్ తర్వాత మన ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకున్నామంటే అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? డెఫినెట్గా అంటదరా. ఓ పని చేయి, లేడీస్ ఫస్ట్ అని ముందు దాన్ని సావనిచ్చి నువ్వు బతికిపో. అరే, ఆస్తి మిగిలిపోయి పెళ్ళాం పోతే భలే ఉంటుందిరా. చా, నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య పేపర్లో అది ఇప్పుడు చూడు, ఆ ముగ్గురు ఎదవాలని ఎలా ప్రూవ్ చేస్తారో. అయిపోయారు చూడు.
ఏంటి సార్ మారు వేషమా? కాదు, ముష్టి వేషం. ముష్టి వేషానికి అంత కష్టపడతారేంటి సార్? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది పెడతాను, ఎవరు గుర్తుపట్టరు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అరే ఓ, హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా బడే మియా గారు కనిపించారా? ఓడానా? అయితే వెళ్ళిపోండి. నువ్వే గుర్తుపడలేదంటే వాళ్ళేం గుర్తుపడతారా? బడే మియా గారు మీరా? ఆ. మంచి ముష్టి సాంగ్ తో అడుక్కు తినేవాడిలా వెళ్ళండి. ఆ? పోండి. ఆల్ ది బెస్ట్. బాబా అది పెద్ద విషయం ఏం కాదు. ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు. సాటి తెలుగు వాడి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి సంకరాకపోయాను బాబా. ధర్మం చేయండి ఆయన. ఎక్కడో చూసినట్లేదు. ఎక్కడ చూసినా ఛా వీడినా ఎక్కడ చూడలేదు. ఆయన మాట బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బాబు? మా బాబు కూడా ఇదే చెప్పుంది ఆయన. జై బజాజ్. అరే నన్ను కాదురా ఈ నొంగ పెట్టి కొట్టాలి. ఏ? ఫారెన్ లో అడుక్కుంటే తెలుగు పరుగు పోదా? మన ఆత్మ గౌరవాన్ని విదేశీ విధుల్లో మంట కల్పిస్తావా? అదేంటి సార్, నేనేం చెప్పకుండా నవ్వేస్తున్నారేటి? ఏమయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎలాగో నవ్వు వస్తుంది కదయ్యా. నవ్వండి సార్, బాగా నవ్వండి. మీ ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు నుంచి చేస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి జనాలు అవుతారు. నవ్వండి. తింగరగా మాట్లాడు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పంటారు సార్, ఆ ముగ్గురికి మచ్చుకైన మానత్వం కానీ శాంపిల్కి సేవా గుణం కానీ లేదు సార్. నెలకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. నేను మారు వేషంలో ముష్టోడు గెటప్లో వెళ్ళి బాబు ధర్మం చేయండి అంటే నన్ను కుక్కను కొట్టినట్టుకున్నాడు సార్. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందాయ్యా? ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఇండియా నుంచి మలేషియా వెళ్ళి మలేషియా ఏమైనా అడుక్కుంటాడేమయ్యా? మన పొరువేం కావాలి, మన కంట్రీ పొరువేం కావాలి, అందుకే కొట్టింటారు మరి. ఇదిగో వాళ్ళు నాకు ఇంకా బాగా నచ్చేసారు. అలాగే సార్. ఫోన్లే సార్, ఏం బాధపడకండి. ఒక్క విషయంలో మీరు సూపర్ సార్. ఏ విషయంలో? మీ గెటప్ నటన అన్ని అదిరిపోయాయి సార్. ఆ. నన్ను కొడతారేంటి సార్? బంగో పెట్టి కొట్టమని సలహాలు ఇచ్చింది మీరేగా. ఆ. చెప్పారు కదా. అబ్బో, చెప్పు. హే ఏంటి నువ్విక్కడ? ఆకాశంలో చందమామను చూసి చూసి బోర్ కొట్టింది. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో చూద్దాం వచ్చాను. నాట్ సే. ఎవరైనా చూస్తే? నీ కళని ఇంకెవరన్నా ఎలా చూస్తారు? వాట్ కళ? యా డ్రీమ్. నిజంగా కళేనా? యామిని ఐ లవ్ యూ. టైటానిక్ లో లాగా యూ జంప్ పై జంప్ అని ఇక్కడి నుంచి దూకేద్దామా? చాలా మంది లవ్ కోసం చచ్చిపోతారు, కానీ మనం బ్రతుకుదాం. లవ్ యూ. అంజీ. హే నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి ఎవరిని చూస్తే? నేను వచ్చింది నీ కల్లోకి. చెయ్యుకో. బా ఇచ్చాం బ్రదర్. ఇప్పుడు ఈ రియాలిటీ నా డ్రీమ్ అనుకొని నమ్మేశారు. ఇంకా వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. ఇంకా చచ్చేంత వరకు మననే ఉంచుకుంటారు. అంతేగా. అంతే. చికి బాం బాం చికి బాం బాం చికి బాం బాం చికి బాం బాం.